పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటైనటువంటి అరుణాచలానికి పౌర్ణమిని పురస్కరించుకొని డిసెంబర్ 26న సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని అన్నారు. ఇక మరిన్ని వివరాలు ఆర్టీసీ అధికారులు ఇచ్చిన నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో అరుణాచల పుణ్యక్షేత్రం ఒకటని, పౌర్ణమికి భారీగా భక్తులు వెళ్తుంటారని, తమిళనాడులో ఉండేటువంటి భక్తులు కూడా ఏపీ, తెలంగాణ నుంచి భారీగా భక్తులు పౌర్ణమి రోజు ఆలయాన్ని సందర్శించుకుంటారని, ఈ నేపథ్యంలో భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పౌర్ణమిని పురస్కరించుకొని డిసెంబర్ 26న ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ తెలిపారు. ఈ నెల 24న రాత్రి 8 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు బయలుదేరి కాణిపాకంలో విఘ్నేశ్వరుడి దర్శనం, ఇక వేలూరులో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయ దర్శనం అనంతరం 25 రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని వివరించారు. డిసెంబర్ 26న గిరి ప్రదక్షిణ అనంతరం 27న ఎంజీబీఎస్కు చేరుకుంటుందని అన్నారు. ఒక్కొక్కరికి ఛార్జీ 3,690 ఉంటుందని తెలిపారు. ఈ టూర్ వివరాలు ఆర్టీసీ వెబ్సైట్లో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఇక భక్తులు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్షుక్ నగర్ జంట నగరాల్లోని సమీప ఆర్టీసీ కేంద్రాల వద్ద టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. దేశంలోని అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. ఇక జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్లు విడుదల చేసింది. కాగా భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 17 నుంచి మేడారానికి స్పెషల్ బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. ఇప్పటికే బస్సు సర్వీసులు అందుబాటులోకి రాగా హన్మకొండ బస్టాండ్ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం మేడారానికి స్పెషల్ బస్సులు నడుపునట్లు వెల్లడించారు. ఈ రోజుల్లో ప్రతి 45 నిమిషాలకు ఒక స్పెషల్ బస్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.